ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, లోటు వర్షపాతం నమోదవుతుంది. మన ఖమ్మం జిల్లాలో సైతం సగటున రాష్ట్ర వ్యాప్తంగా 30% లోటు వర్షపాతం నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసి చెప్తున్నారు. మన ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు, సాగుకు సంబంధించి ఎటువంటి పంటలు వేయాలి, ఆరుతడి పంటలు వేయాలా లేకపోతే ఎటువంటి పంటలు వేయాలనే దానిపై షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది వ్యవసాయ శాఖ. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతోటి వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేశారు? మీ వాతావరణ శాఖ సంబంధించి ఎంత వర్షపాతం కురుస్తుందని చెప్పారు? మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? సో నమస్కారం అండి. మన జిల్లాలో దాదాపు 21 మండలాలు ఉన్నాయి. సో 21 మండలాల్లో గత 2 నెలలుగా మన వర్షపాతం చూసుకున్నట్టయితే దాదాపు 21 మండలాలలో దాదాపు 12 మండలాలలో లోటు వర్షపాతం ఉన్నది. ఒక లార్జ్ డెఫిషిట్ రెయిన్ఫాల్ ఒక 2 మండలాల్లో ఉంది. ఒక నార్మల్ రెయిన్ఫాల్ ఒక 5 మండలాల్లో ఉందండి. సో ఓవరాల్గా చూస్తే మనకు -31% లోటు వర్షపాతం ఉన్నది. సో మన జిల్లా చూసుకున్నట్టయితే దాదాపు 5,86,000 ఎకరాల్లో వ్యవసాయ పంటలు ఉంటాయి. సో ఇప్పటి వరకు మనకు 3 లక్షల వరకు ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఇంకా 2,86,000 ఏరియా ఇంకా బ్యాలెన్స్ ఉంది మన జిల్లాలో. సో ఇది ప్రధానంగా బ్యాలెన్స్ ఉండేది ఏంటంటే మనకి ఏదైతే సాగర్ కెనాల్ కింద ఏదైతే పంటలు ఉన్నాయో, సో ఇదే బ్యాలెన్స్ వాటర్ రాక ప్రాజెక్టు నుంచి వెళ్ళి పాలే రిజర్వాయర్ నుంచి వెళ్ళి మన కాలువల ద్వారా రాకపోవడం వల్ల సో ప్యాడీ ఏరియానే మేజర్గా మనకు బ్యాలెన్స్ ఏరియా ఉందండి ఇప్పటివరకు. పంటలు వేసిన వారికి వేయాల్సిన రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఇప్పటివరకు అయితే మనకు అంటే వర్షాధారంగా దాదాపు పత్తి రైతులు 2,26,000 ఎకరాలలో దాదాపు పత్తిని వేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ప్యాడీ ఏరియా అనుకుంటున్నామో, సో ప్రాజెక్టుల ద్వారా మనకు ఇప్పటివరకు అయితే డెడ్ స్టోరేజ్ ఉన్నది. ఏదైనా వాటర్ ఉన్నదంటే అది మన తాగునీటికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ కాలువల కింద సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితులలో వరి వేయద్దని మనం వాళ్ళకి గట్టిగా చెప్తున్నాము. గత వారం రోజుల నుంచి కూడా మన గ్రామాన్ని కూడా మన అవేర్నెస్ మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. సో ఈ రైతులు ఏమైందంటే తక్కువ నీటితో వాడుకునే ఏదో పప్పు దినుసుల పంటలు సాగు చేయాలనే ప్రధానంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా దాదాపు 8-9 మీటర్లు అడుగుల లోతుకు వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ప్రాజెక్టులో నీరు లేకపోవడం వల్ల కూడా కరెంటు ఉత్పత్తి కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి సో రాబోయే రోజుల్లో కూడా వరి వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక 100 రోజుల వరకు వాటర్ అవసరం పడుతుంది. కాబట్టి దాదాపు 1000 నుంచి 1,300 mm ప్యాడీకి అవసరం పడుతుంది. కాబట్టి సో అంత వాటరు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి మనం ఏదైనా పప్పు దినుసు పంటలే ఎక్కువ మొత్తంలో సాగు చేయాలని ప్రధానంగా చెప్పడం జరుగుతున్నది. సో ఈ రోజు నుంచి కూడా మేము మా మండలాలలోని రైతు వేదికల ద్వారా కూడా మనము విత్తన మేళాన్ని ఈరోజు 3 రోజుల వరకు మనం ప్రారంభించడం జరిగింది. దాంట్లో కూడా మనము వివిధ రకాల పప్పు దినుసుల పంటలు, కూరగాయల విత్తనాలు, ఆకుకూరలు ఇవి తక్కువ నీటితోనే వాడుకునే పంటలు కాబట్టి ఇవే ఎక్కువ మొత్తంలో వేయాలని కూడా వాళ్ళకి సీడ్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సీడ్ వర్షాభావ పరిస్థితులకు తగ్గట్టు సీడ్ని ఇచ్చారా? తక్కువ నీటి వాడకంతో ఎక్కువ పెరిగే సీడ్ ఏమైనా ఇచ్చారా? మనం తక్కువ నీటితో వాడే ఈ పప్పు దినుసుల పంటలే మనం అవైలబుల్ ఉంచున్నాము. వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా రైతు వేదికల ద్వారా తీసుకొని ఏదైతే ఎక్కువ నీటితోనే సాగు వరి పంటలు వేసుకోకుండా ఇదే వేసుకోవాలని మనము అవేర్నెస్ మీటింగ్లు కూడా సో మన ఎల్ఐ డిపార్ట్మెంట్స్ వ్యవసాయ శాఖతో పాటు హార్టికల్చరు, అట్లాగే ఇరిగేషను, పశుసంవర్ధక శాఖ, ఎలక్ట్రిసిటీ, గ్రౌండ్ వాటర్ ఈ డిపార్ట్మెంట్లు అందరి ద్వారా కూడా మనం గ్రామాన్ని కూడా మన అవేర్నెస్ మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం 2 విడతలు కూడా చేయడం జరిగింది. సో ఇది 3వ విడత కూడా మనము అన్ని చోట్ల కూడా ఈ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి కూడా మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది. రివ్యూ కూడా మాకు ఎప్పటికప్పుడు 8 డిపార్ట్మెంట్లతో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు రెయిన్ఫాల్ను చూసుకుంటూ కూడా మేము రైతులకు సూచనలు చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 1 నుంచి 15th వరకు, 15th నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు అలా ఏమైనా ప్రణాళిక ఉందా? సో మన వరకు జూలై 15th వరకు కూడా మనకు ఎలాంటి ప్రణాళిక లేదు. జూలై 15th నుంచి వెళ్ళి మనకు ప్రణాళిక లేదని మనం చూస్తున్నాం. ఇందులోనే మనకు ఏంటంటే ప్రధానంగా పెసలు, మినుములు, కందులు, షార్ట్ డ్యూరేషన్ వాడే వెజిటేబుల్స్ కావచ్చు ఇలాంటివి వేసుకోవాలని చెప్తున్నాం. అట్లాగే కంది కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేసుకోవాలని చెప్తున్నాము. సో ఆగస్టులో కూడా మనము కందులు అనే దానికి వేసుకుంటే కొంచెం మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పంటలు వేసుకోవాలని కూడా రైతులకు సూచించడం జరుగుతుంది. నీటి యాజమాన్య పద్ధతులపై డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ లాంటి వాటిపై అవగాహన కల్పించారా? మార్గదర్శకాలు ఏమైనా రిలీజ్ చేశారా? సంబంధించింది కూడా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అనేది కూడా మనం ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితోనే సాగే ఆయిల్ ఫామ్ కూడా వేసుకోమని చెప్తున్నాం. ఆయిల్ ఫామ్ కూడా మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, 90% సబ్సిడీతో ఇస్తున్నది. సో దానికి కొంత తక్కువ నీటితో కూడా మన సాగు చేయడానికి వీలు ఉంటుంది. దాన్ని కూడా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి
రైతులు రాబోయే రోజులలో కూడా ఇంకా ఆయిల్ పామ్ అంటే ఆయిల్ పాము లాభసాటి పంట, మంచి తప్పనిసరిగా దీనికి బైబ్యాక్ కూడా ఉంది కాబట్టి సో మన జిల్లాలో ఇప్పటికే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీస్ కూడా మనం ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి తప్పనిసరిగా రేట్ అనేది ఇప్పుడు దాదాపు మెట్రిక్ టన్ కూడా 21,000 పైగా ధర ఉంది కాబట్టి ఇలాంటి రైతులు ఇలాంటి పంటను వేసుకున్నట్టయితే మంచి ఆదాయం పొందడానికి వీలవుతుంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కదా, పంటల బీమా ఎలా ఉండబోతుంది? అంటే మనకు గత 2019 వరకు మన రాష్ట్రం పంటల బీమా పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత మనం రాష్ట్రం నుంచి మనం విత్డ్రా చేయడం జరిగింది. సో పంటల బీమా అనేది మన పరిధిలో లేదు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఇన్సూరెన్స్ చేయడానికి మేము కింది స్థాయిలో కూడా మేము చెప్పడం జరుగుతుంది.